T20 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా పరిగి జైల్లో లగచర్ల దాడిలో రిమాండ్ అయిన నిందితులను పరామర్శించడానికి బీఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడడం జరిగింది. బాధితుల బాధ్యత మాదేనని, అందరినీ మేమే విడిపిస్తామని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పరిగి సబ్ జైలుకి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వచ్చి లాగచర్ల దాడిలోని రిమాండ్ అయిన నిందితులతో ములాఖత్ అయ్యారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అటాక్ అనేది నేను భావిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు అక్కడ ముందు ఎమ్మెల్యేగా ఫెయిల్ అయిండు. ఇప్పుడు అక్కడ కలెక్టర్ మీద దాడి జరిగింది, అధికారుల మీద దాడి జరిగింది అంటే నిఘా విభాగం ఏం చేస్తుంది? పోలీసు ఎవరి కంట్రోల్లో ఉంది? హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు వేరోళ్ళు ఎవరు లేరు. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది ఆ శాఖ. అంటే మీరు ఎమ్మెల్యేగా విఫలమైనరు, హోమ్ మినిస్టర్ గా విఫలమైనరు, ముఖ్యమంత్రిగా విఫలమైనరు. నిజంగా నేనా సంతోషము ఆధారాలు చూపెట్టమని చెప్పి చెప్తున్నాను. నేను ఈ జైలు ముందనే ఉన్నా, ఇక్కడ తీసుకపోతే లోపలికి ఇప్పుడే వెళ్ళిపోతాను. నేను చాలా సంతోషం. ఒక్కటే, మేము భయపడడానికి సిద్ధంగా లేము, రైతుల పక్షాన ఖచ్చితంగా ఉంటాము. నా మీద పెట్టినా, కేసు పెట్టినా, జైలుకు పంపించినా, నన్ను పంపించినా, కేటీఆర్ గారు పంపించినా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరిని పంపించినా కానీ మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీ తాటాకు సప్పులకి ఎవడు భయపడాడు, లేకపోతే మీరు గాలికి గడ్డపారలు లేచిపోతా అంటే కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేవు. ఇంకోటి చెప్పాలి, మీరు ఎన్టీవీ రిపోర్టర్, మీరు అడుగుతున్నారు కదా, దాడి జరగలేదని కలెక్టర్ గారు అంటున్నారు, దాడి జరిగిందని పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు. ఎవరి మాట నమ్మాలి? ప్రభుత్వమే రెండు నాలుగులతోనే రెండు మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు కలెక్టర్ గారి మీద దాడి జరిగిందని ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారో, పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం కాదా? పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారి వైఫల్యం కాదా? పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తున్న వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, రైతులకు జరుగుతున్న నష్టాన్ని పక్కకు జరపడానికి, అంటే దాని దృష్టి మరల్చడానికి బీఆర్ఎస్ పార్టీ చేపించింది. ఎస్, ప్రజల పక్షాన, ప్రజలు ఎక్కడ కష్టాలు ఉంటే అక్కడ పోతాం. మీరేమన్నారు? మూసిలా ప్రశ్నిస్తే మూసిలా బుల్డోజర్ల కిందేసి తొక్కుతామన్నారు. రెడీ, బుల్డోజర్ల కింద వాడిని కూడా సిద్ధం ప్రజల కోసం. ఇప్పుడు మీరు అడిగారు ఆనంద్ గారికి, తర్వాత మీరు కూడా ఉన్నారు 15 కాళ్ళు కాదు 30 కాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఈ రోజు రైతులు గోసపడతా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే దానికి కారణం గిరిజనులు, లంబాడా, బంజారా సోదరుల ఓట్లతోటి ఈ రోజు గద్దెనెక్కి కూర్చున్నారు. మరి అలాంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మరి లగచర్లలోని బంజారాలు కావచ్చు, ఇతర వర్గాల వారిని కావచ్చు, వాళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఈ రోజు సబితా ఇంద్రారెడ్డి గారు మేమందరం పోయి లోపల మాట్లాడితే, మరి మేము అక్కడ ఉన్నామమ్మా, అసలు కొట్టినోళ్ళని వదిలిపెట్టి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? వీడియోలో కనబడతలేదా? మమ్మల్ని తీసుకొచ్చారు, స్టూడెంట్ అని చూడలే, ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీ అని చూడలే, అక్కడ ఉన్న వాళ్ళని చూడకుండా తీసుకొచ్చారు అనేసి బయటకు వచ్చి మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేస్తే, మేము ఇప్పటికీ కూడా మా భూములు వదులుకోవడానికి ఎవరం కూడా సిద్ధంగా లేము అనేసి మహిళలందరూ కూడా గట్టిగా చెప్తా ఉన్నారు. ఇప్పటికీ రైతులు ఎవరు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కానీ ఈ రోజు అధికారం ఉంది అనేటటువంటి ఒక అహంకారంతో రైతుల దగ్గర నుంచి దౌర్జన్యంగా భూములు లాక్కుంటా ఉన్నారు. గ్వార్భాయిన్ సేన ఎక్కజ్ వినతి కర్రిచు తమార్ లార సేర్ లార బీఆర్ఎస్ పార్టీ తమను అండగారచ ఆజ్ ఎత్తర్ ఎమ్మెల్యే ఎవరైనా సరే ఒక బాధ వచ్చిందంటే అక్కడ ఉన్న ఎక్స్ ఎమ్మెల్యేకి చెప్పుకోవడం అనేది, ఒక పార్టీ లీడర్ కి చెప్పుకోవడం అనేది సహజం. మరి అలాంటి ఫోన్లు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారే చెప్పారు. నరేందర్ రెడ్డి గారికి ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ అధిష్టానానికి చెప్పుకోవడం అనేది సహజం. మరి కేటీఆర్ గారికి చెప్తే కేటీఆర్ గారే చేయించారు. ఇలాంటివన్నీ కూడా ఒక సంకుచితమైనటువంటి మనస్తత్వంతో కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కక్షపూరితంగా కేసులు పెట్టించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఎవరు హర్షించరు. पुनस गुआर माटी అయితే आज अधिकार में कांग्रेस पार्टी अधिकार में रकाडन आज రేవంత్ రెడ్డిని సీఎం కి देखो అదే గుఆర్ మాటి కూడాను అదే గిరిజనులు అందరూ కూడా రేపు ఎలక్షన్ లో వచ్చినాడు మిమ్మల్ని ఎదుర్కొని బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారు. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు, రైతాంగం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి సబితా ఇంద్రారెడ్డి గారితో పాటు మమ్మల్ని కూడా వెళ్ళి వాళ్ళకు ధైర్యం ఇచ్చిరండి, భరోసా చెప్పిరండి అనేసి పంపించారు. వాళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండదండలుగా ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మళ్ళీ వాళ్ళ ఇంటికి చేర్చేంత వరకు కూడా ఏ రోజు కూడా నరేందర్ రెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు,
సబితమ్మ గారు కావచ్చు, మేమందరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అండగా ఉంటాం. కార్యకర్తలు మాకు 100 సార్లు ఫోన్ చేస్తారు. మేము రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. 100% ఆయన పార్టీ అధ్యక్షుడు ఆయన బాధ్యత ఉంది. ఎవరినైనా జైలుకు పంపిస్తామంటే ఎందుకు భయపడతాం? రైతుల కోసం పోతాం. పోనీ మమ్మల్ని అందరినీ పెట్టేసి రైతులను వదిలిపెట్టండి. వాళ్ళ ల్యాండ్ అక్విజిషన్ పక్కన పెట్టేసేయండి, మమ్మల్ని అందరినీ జైలుకు పంపించి. అదే కదా కావాల్సింది. ఎవరిని భయపెట్టిస్తున్నారండి? ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు ఆనంద్ కూడా మాట్లాడుతాను. పోతాను చెప్పు. అదే ఇప్పుడు ఇందాక చెప్పిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏంటంటే దాడే జరగనప్పుడు అరెస్టులు ఎందుకు చేస్తుండ్రు అనేటటువంటిది ఒకటి. కలెక్టర్ గారు స్వయంగా ఆయన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారే దాడి జరగలేదు, దాడి అనేటటువంటి పదాన్ని మీరు వాడకండి అని చెప్పినప్పుడు, దాడి జరిగినప్పుడు మీరు అరెస్టులు ఎందుకు చేస్తుండ్రు అనేటటువంటిది ఒకటి. బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసి చేస్తుంది అని అంటే ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ ఊర్లో బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తే ఊరు మొత్తం వింటదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు విన్నరా? మరి ఉంటారు కదా వాళ్ళు వచ్చి గట్లెట్లా చెప్తున్నారు మీరు ఏమని చెప్పి అడ్డుకుంటాం అనేటటువంటిది రావాలి కదా. ఆ ఊర్లో మెజారిటీ కాంగ్రెస్ కి వచ్చిందంట అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారన్నట్టే కదా మరి. కాబట్టి మీరు ఇవన్నీ కూడా కుట్రలు మీరు చేస్తున్నారు. కుట్రలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఏదో రకంగా ఇరికించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక మీరు అడిగిన నాది ఉన్నది అని చెప్పి ఉంటే మీరు బయటికి తీయాలి ఆధారాలు. ఒకటి 100% మాట్లాడతాము. ఇప్పుడు నిజంగా నాకు సురేష్ ఎవరో తెలియదు పక్కకు పెట్టు. ఇప్పుడు సురేష్ తోటి నరేందర్ రెడ్డి మాట్లాడిండు అంటున్నారు. నరేందర్ రెడ్డి గారిని నేను మహేష్ రెడ్డి గారు పోయి స్వయంగా మాట్లాడు కాదు, పోయి కలిసి వచ్చినాము. నాతోటి సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, అట్లాగే మా కేసీఆర్ గారు కేటీఆర్ కూడా కలుస్తారు. 60 లక్షల మంది సభ్యత్వం ఉంది. 60 లక్షల మంది మేము ఒకరికొకరు మాట్లాడుకుంటాం. అంటే 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతారా? ఆ పార్టీ వాళ్ళతోటి 60 లక్షల మందితోటి ప్రజలు కూడా ఇంకో 60 లక్షల మంది మాట్లాడుతుంటారు. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి జైలుగా మారుస్తాము. మేము మాత్రము ఆదాని అంబానీ తోటి మా కాంట్రాక్టర్లతోటి మేము రాజ్యం వెళ్తామంటే ఇది నడవదు. రేవంత్ రెడ్డి గారు మీరు విఫలమైండ్రు. రాజీనామా చేయాల్సి వస్తే మీరు ఫస్ట్ రాజీనామా చేయాలా, అరెస్ట్ కావాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి.